ఇక్కడ మీ నాన్న చచ్చిపోయాడు, నువ్వు ఏడుస్తున్నావు. అక్కడ నువ్వు చచ్చిపోయావు, ఊరంతా ఏడుస్తున్నారు. నేను చచ్చిపోయానా? అలా అని చెప్పి ఒక అనాథ శవాన్ని తీసుకొచ్చి మీ అన్న ఊరంతా నమ్మిస్తున్నాడు. అది నిజమనుకుని మీ అమ్మ చెల్లి కూడా ఏడుస్తున్నారు. ఇప్పుడైనా నువ్వు బుల్లబ్బాయివని వాళ్ళకి నిజం చెప్పు. లేదురా, నేను చూడాలనుకున్నట్టుగా అమ్మని చెల్లిని చూసిన తర్వాతే నేనెవరో అందరికీ చెప్తాను. నువ్వు ఏదో ఒక రోజు ప్రాణాలతో తప్పకుండా తిరిగి వస్తావని మీ అమ్మ గంపెడాస్తూ ఎదురు చూస్తోంది. నువ్వు నిజంగానే చచ్చిపోయావు అనుకుని మీ అమ్మకు జరగరాంది ఏదైనా జరిగితే అప్పుడు నువ్వు నిజం చెప్పి ఏం ప్రయోజనం? బుల్లెబ్బాయ్, నిజం చెప్పే. చెప్తా. జరిగిన దానికి బాధపడకయ్యా. అన్నా, మీ తమ్ముడు చచ్చిపోలేదన్నా? ఏ ఏదో చెప్పాడన్నా మీ తమ్ముడు చచ్చిపోయాడని? మీ తమ్ముడు బతికే ఉన్నాడన్నా? నేను చెప్తున్నానన్నా, మీ తమ్ముడు బతికే ఉన్నాడు. ఈ తమ్ముడు లేకపోతే నీకు ఇక తమ్ముడే లేరా? నేను నీ తమ్ముడు అంటాడు కాదా? నా ఫ్రెండ్స్ అంతా నీ తమ్ముడు కాదా? ఇలాంటి తమ్ముడు నీకు 100 మంది ఉన్నారన్నా. నువ్వేం బాధపడొద్దు. ఊళ్ళో వాళ్ళందరికీ ఓ నిజం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇదంతా ఓ నాటకం. నాటకమా? ఈ ప్రపంచమే ఓ నాటక రంగం. ఇందులో నేనొక నటుణ్ణి, మీరంతా నటులే. చచ్చిపోయాడే ఈ బుల్లెబ్బాయ్, వీడొక నటుడు. ఇగో ఇక్కడ బతుకున్నాడు పెద్దబ్బాయ్, వీడు అందరికన్నా పెద్ద నటుడు. బుల్లెబ్బాయ్, నీకోసం మీ అన్న ఏడుస్తున్నాడు. అది ఉత్తి ఏడుపో, దొంగ ఏడుపో కాదు, నిజమైన ఏడుపు. అన్నా, సచ్చినోడు అడిగినాడా? ఏమండి, బుల్లెబ్బాయ్ జేబులో డబ్బులున్నాయండి. ఏంటిది? శవం చొక్కా జేబులో డబ్బా? అంత వింతగా ఉందే. ఇదేదో డబ్బు కాదయ్యా, చీటీ. ఇందులో ఏదో రాసుంది. అయితే చదవండి. ప్రియమైన అన్నయ్యకు బుల్లబ్బాయి రాయినది ఏమనగా, మీ నుంచి దూరమైన నేను 15 సంవత్సరాలు అనాథగా పెరిగాను. దానికి ప్రతిఫలంగా నాకు రావలసిన ఆస్తి మొత్తం ఊళ్ళో ఉన్న అనాథాశ్రమానికి, నిరుపేద కుటుంబాలకి, పేద ప్రజలకి పంచిపెట్టాల్సిందిగా కోరుతున్నాను. ఊరు పెద్దలందరికీ ఒక్క మాట. మా అన్నయ్య దగ్గర నుంచి నాకు రావాల్సిన ఆస్తి అంతా అనాథలకు రాసిన తర్వాతే నా చితిని అంటించండి. అప్పుడే నా ఆత్మ శాంతిస్తుంది. ఇట్లు బుల్లెబ్బాయి. ఇంకేముంది పెద్దోడా, బుల్లెబ్బాయి చెప్పినట్టు చేస్తే సరి. ఇది మా తమ్ముడు రాసిన ఉత్తరం కాదయ్యా. ఇతను మీ తమ్ముడే కదా? అవును. మీ తమ్ముడు జేబుల నుంచే కదా తీసింది. అయితే ఈ తమ్ముడు రాయకపోతే ఈ తమ్ముడా రాసి పెట్టింది? ఇలా చూడండి, ఇది మా తమ్ముడు రాసిన ఉత్తరం కాదు, వాడి చేతి రాత అంతకన్నా. అని నువ్వు చెబితే సరిపోదు, ఊరు నమ్మాలే. నమ్మిస్తానుండండి. రేపు ముసలోడా, చిన్నప్పుడు మా తమ్ముడు రాసిన నోట్బుక్ ఇది. ఈ రాతని ఆ రాతని పోల్చి చూసుకో. ఏంటే ఇది? 2 రాతలు అచ్చుకుతినట్టు ఒకే రకంగా ఉన్నాయి. ఈ తమ్ముడు రాతే సమస్య తీరిపోయింది. బుల్లబ్బాయి రాసినట్టుగా ఆస్తంతా మా ముందే రాసిస్తే శవాన్ని తీసేద్దాం. ఆ ఆస్తిని ఎవ్వండి ముట్టుకొని. అయితే శవాన్ని తీయడానికి ఒప్పుకోం. వీడు నా తమ్ముడే కాదయ్యా. ఇప్పటిదాకా తమ్ముడు అన్నావు, ఇప్పుడు కాదంటున్నావేంటి? చెప్పండి రా, చెప్పి తగలనండి. ఊరంతా క్షమించాలి. ఒక అనాథ శవాన్ని తీసుకొచ్చి తన తమ్ముడిని ఈ పెద్దబ్బాయి చెప్పమన్నాడు. ఈ ఫోటో ఇచ్చింది కూడా ఈయనే. కానీ ఇలా జరుగుతుందనుకోలేదు. మేము ఏం పాపం చేశాం చెప్పు. అమ్మని బాధ పెట్టావు, నన్ను బాధ పెట్టావు. చిన్న ఎక్కడ గుట్టుగా బతుకుతున్నాడు, అది నీకు నచ్చలేదా? చిన్న నేను శవంగా చుట్టాలో నీకు ఎంతకంత ఆనందం చెప్పు. ఏంటి కిచ్చుకుంటున్నావు? ఏంటి కాకిగోల? ఇంకొక మాట వదలరా, వదులుతానే. నువ్వెవడివిరా? అసలు నువ్వెవడివి? ఏంటి చెయ్యిరా. ఏంట్రా? చెయ్యి తీస్తావా నరికైనా? ఇది మా కుటుంబ విషయం. నువ్వే ఏంట్రా కుటుంబ విషయం? సిగ్గు లేకుండా చెల్లి మీద చేసుకుంటుంటే నేను చూస్తూ ఊరుకోవాలా? ఊరంతా చూస్తూ ఊరుకోవాలా? అక్క చెల్లి ఉన్నవాడు ఎవడు ఇలాంటివి చూస్తూ ఊరుకోడు.
నేను ఊరుకోను. ఊళ్ళో వాళ్ళంతా గోళ్లు గిల్లుకుంటూ కూర్చుంటారనుకుంటున్నావా? వాళ్ళ కనుక కోపం వచ్చిందంటే ఎమ్మెల్యే లేదు గిమ్మెల్యే లేదు, ముక్కలు ముక్కలుగా నరికేస్తారు. జాగ్రత్త. చైతి తీరా చెయ్యి. పెద్దోడా తమ్ముడు చెప్తున్నాడు కదా, చైతి ఏమండి వదిలేయండి. పెద్దోడా ముందు చైతి. నేను చచ్చిపోయానా? చెప్పరా, నేను చచ్చిపోయానా? బతికే ఉన్నాను కదరా. నీ తమ్ముడు చచ్చిపోయాడని ఊరంతా చెప్పుకున్నోడివి, నాకెందుకురా చెప్పలేదు? నువ్వెవడివిరా? నీకెందుకు చెప్పాలి? నేనే నీకు కరెక్ట్ మొగుణ్ణి, నాకే ముందు చెప్పాలి. తమ్ముడి డెత్ సర్టిఫికెట్ ఉంటేనే ఆస్తి అమ్మడానికి కుదురుతుందని చెప్పిన 24 గంటల్లోనే తమ్ముడు డెడ్ బాడీ అరేంజ్ చేశావు. అప్పుడే నీ ప్లాన్ అంతా నాకు అర్థమైపోయింది. అందుకే నీ తమ్ముడు ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నోట్బుక్ తీసుకొని 1 అవర్లో హ్యాండ్ రైటింగ్ నేర్చుకుని లెటర్స్ రాశాను. ముందుగానే నాకు చెప్పుంటే ఎంతో కొంత డబ్బులు తీసుకొని వదిలేసేవాడిని. ఇలాంటి ఏదో ప్లాన్ వేసినప్పుడు ముందుగానే నాకు చెప్పాడు. మనకి అండర్స్టాండింగ్ ఉంది కదా, అది మేడం. తమ్ముడు అన్న మళ్ళీ ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాడు. 14వ తారీఖు నామినేషన్, మీరంతా తప్పకుండా రండి. 2 చేతులు లేని మొగుడు కావాలనుకుంటున్నావా? 2 కాళ్ళు లేని మొగుడు కావాలనుకుంటున్నావా? లేదా కాళ్ళు చేతులు లేని మొండెంతో ఉన్న మొగుడు కావాలనుకుంటున్నావా? సచ్చాడ్రా ఆడు, వండి తీయండ్రా. ఇది పెద్దబ్బాయి ఓడిన రోజు, ఆ రాజాగాడు చచ్చిన రోజు. బండ్లు తీయండ్రా. ముసలే ఎక్కడే రాజా? ఎక్కడే? అయ్యా వాళ్ళ ఇంటి పక్కకు వచ్చి 2 రోజులు అయిందయ్యా. రేయ్ బండ్లు తీయండ్రా. అమ్మా, నీ కూతురు గెలిచిందమ్మా. ఇదిగో ఇవన్నీ వేసుకుని మహాలక్ష్మిలో దీవించు. అమ్మా, ఆస్తి అంతా చెల్లెల పేరున వచ్చేసింది. ఇంక నువ్వు కంగారు పడాల్సిన పని లేదు. ముందు ఆస్తి పత్రాలు ఏమంటున్నారా? అమ్మా, పెద్దన్నయ్య ఆస్తి మొత్తం చెల్లెల పేరున రాసేశాడు. అదేలారా, బుల్లబ్బాయి వచ్చి సంతకం పెట్టాలి కదా. బుల్లబ్బాయి వచ్చాడు, సంతకం పెట్టాడు. ఏంటి, బుల్లబ్బాయి వచ్చేసాడు? వినిపిస్తున్నాయి కదమ్మా సంబరాలు. ఈ అమ్మని చూడటానికి చిన్నన్నయ్య వచ్చేస్తున్నాడు. ఏంటి అలా చూస్తున్నారు? వరలక్ష్మి వెళ్ళి హారతి పెట్టరా. అన్నా, మీ తమ్ముడు ఊరు నుంచి వచ్చాడంటనా? ఎవరు? బుల్లబ్బాయ? అది మాత్రమే కాదు, ఇప్పుడు మీ తమ్ముడు మీ ఇంటికే బయలుదేరాడంటనా? రాయ్ తీయరా బండి. ఎవ్వడ్రా నా తమ్ముడు? అన్నయ్య, తమ్ముడు గుర్తుపట్టావా? బాగా గుర్తుపట్టానురా, కానీ ఇంకెవ్వడు గుర్తుపట్టకుండా చేస్తా. నాకే జలకిస్తావా? నేనిచ్చే జలక్ చూడరా. రేయ్ తీసుకురండి రా పెట్రోల్. పోయండ్రా.
ఏంటే అన్నా తగ్గించుకుంటావు? అన్నా లేదు గిన్నా లేదు. వాళ్ళు పట్టుకుని ఈడ్చుకురండిరా. దాన్ని కూడా వేసేయండిరా. బుల్లబాయ్, వాడు ఎన్ని తప్పులు చేసినా వాడు మీ అన్నయ్య. వాడు ఎవరి చేతిలోనూ చావకూడదు. వెళ్ళి కాపాడు, కాపాడు, కాపాడు బుల్లబాయ్. అన్నయ్య వెళ్ళి పెద్దన్నని కాపాడు, కాపాడన్నయ్య. వాడొంట్లోంచి ఒక్క రక్తపు బొట్టు కింద పడ్డా అది వాడి రక్తం కాదు, మీ నాన్నగారి రక్తం. వెళ్ళి కాపాడు, వెళ్ళి కాపాడరా. ఆడవడరా పెద్దబ్బాయి తమ్ముడు బుల్లబ్బాయి. అయితే ముందాడి తమ్ముడు చంపండిరా. వాణ్ణి కాపాడేశావా? ఇప్పుడు చెప్తున్నాను విను. వాడు కట్టుకున్న పెళ్ళాన్నే చంపాలనుకున్నాడు. రేపు నిన్ను చంపుతాడు, మీ అమ్మని చంపుతాడు. నీ మంచికే చెప్తున్నాను, వాణ్ణి నరికి పోగులు పెట్టు. నన్ను కాపాడింది నా పదవి కాదు, నా ఆస్తి కాదు, అంతస్తు కాదు, అమ్మ మాట.
నాన్న రక్తం. నేను చేసిన పాపాలకి నన్ను నరికి చంపేయాలి. చంపే మనిషి అన్నవాడు చేయకూడనంత పాపం చేశావు. నువ్వు చచ్చినంత మాత్రాన పాపం పోదు. నీ పాపం పోవాలంటే అమ్మ కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు. అమ్మా, నన్ను క్షమించమ్మా. పెద్దడా, నువ్వు ఎప్పుడైతే నన్ను అమ్మ అని పిలిచావో అప్పుడే అన్నీ మర్చిపోయాను రా.